ఎవరో ఒక ఛానల్ వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితము అవార్డులు ఇస్తూ ఉన్నారు. అలా అవార్డులు ఇస్తున్నప్పుడు నాకు ఒక అవార్డు వాళ్ళు కేటాయించారు. బెస్ట్ ప్రీచర్ అనో లేక బెస్ట్ యంగ్ ప్రీచర్ అనో ఒక అవార్డు వాళ్ళు ఇవ్వడానికి నన్ను పిలిచారు. నేను రానన్నప్పటికీ రావాలి తప్పనిసరిగా అని చెప్పండి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన, 70 సంవత్సరాలకు పైన పెద్ద ఆయన వచ్చి వారి సీట్లో కూర్చుంటే నాకు పెద్ద ఆయన గొప్ప సేవకుడు అని చెప్పి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు సంగతి కాదు, ఇంచుమించు 7-8 years బ్యాక్ వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తే ఎవరో అనుకుని పాపం చేయి చాపి నన్ను చూసి అని ఒక పక్కకు తిరిగి కూర్చున్నాడండి. కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేకపోయాడండి. కారణం చెప్పండి, సూయా. ఏమి చెప్పండి, సూయా అంటే అర్థం ఏంటి? అసూయ. నాకంటే ఈ కుర్రోడి సంఘం పెద్దదైపోతుంది. అసూయ. సేవకుల్లో అసూయ లేదంటారా? ఉందండి. సందేశకులలో అసూయ లేదంటారా? ఉందండి. సంఘ కాపర్లలో అసూయ లేదంటారా? ఉందండి. సామాన్యుడిలో అసూయ లేదంటారా? ఉందండి. ఇదిగో ప్రవక్త అయినటువంటి యోనాకే ఉంది. ఆ అసూయ ఎక్కడి దాకా తీసుకెళ్ళిపోయిందయ్యా అంటే, చచ్చిపోతా ఇలాగే వీళ్ళందరూ మారిపోతే నేను ఏమిటి చెప్పండి? ఇతరులు బాగుపడితే మనకు అసూయ ఏమిటి? ఉన్నారు.